పల్నాడు జిల్లా పిడుగురాలలో 22వ వార్డు కౌన్సిలర్ జడా సురేంద్ర ఆత్మహత్య యత్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన జడా సురేంద్ర గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇప్పటికే 30 లక్షల రూపాయల లావాదేవీలు చెల్లించినప్పటికీ మళ్లీ కేసుల పేరుతో ఒత్తిడి తెచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పిడుగురాళ్ల సీఐ వెంకట్రావు, టీడీపీ నాయకుడు నల్లటి సుబ్బారావు వేధింపుల కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపణలు చేశారు. నా పేరు సురేంద్ర, మాది గాంధీనగర్. నేను 2 సంవత్సరాల నుంచి నన్ను నల్లాటి సుబ్బారావు, సీఏ వెంకట్రావు టార్చర్ పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 30 లక్షల రూపాయల డబ్బులు నా దగ్గర వసూలు చేశారు. వసూలు చేసిన తర్వాత నన్ను వదిలిపెట్టండి సార్, మీకు దండం పెడతానని సీఏ వెంకట్రావు చెబితే 30 లక్షలు కట్టించుకొని వదిలేశారు. నన్ను డైలీ స్టేషన్ పిలిపించడం, టార్చర్ చేయటం, వీళ్ళ టార్చర్ దెబ్బకి నాకు ఆరోగ్యం పాడైపోయి నేను బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను. మళ్ళీ 3 రోజుల క్రితం నుంచి నన్ను టార్చర్ పెడుతున్నారు. నాకు సంబంధం లేని కేసుల్లో పెట్టేసి సీఐ వెంకట్రావు నాకు ఫోన్ చేసి నువ్వు స్టేషన్కి రా అని చెప్పి నిన్నంతా స్టేషన్ నన్ను కూర్చోబెట్టి నాకు ఆరోగ్యం బాగోలేదు సార్ అన్న నన్ను వదిలిపెట్టలేదు. నేను అక్కడ పడిపోయాను. అక్కడ పడిపోతే అప్పుడు మా బావగారు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇది అన్నిటి కారణం నల్లాటి సుబ్బారావు చేస్తున్నాడు. అదే అంటే నీ మీద ఏం చెప్పినా సరే మాకు చెల్లుబాటు అయింది, నేను చేస్తాను, నిన్ను ఏదైనా చేస్తాను, మీ మాలో ఏం చేస్తారని అంటున్నాడు. ఎస్సీని మీరు ఏం చేస్తారని నల్లాటి సుబ్బారావు నన్ను 2 సంవత్సరాల నుంచి టార్చర్ పెడుతున్నాడు. నేను ఒకటే జగనన్న, ఇంకా నేను ఏం చేసే పరిస్థితులు లేను. 2 ఏళ్ళ నుంచి పోరాడాను, 30 లక్షల రూపాయల డబ్బులు కట్టాను. ఇంకా నా ఆరోగ్యం పాడైపోయింది. నేను పోరాడలేక నాకు ఎటు దిక్కు స్థితిలో ఉండి ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా చావు కారణమైన నల్లాటి సుబ్బారావుని, సీఏ వెంకట్రావుని వదిలిపెట్టకుండా న్యాయపరంగా శిక్షించాలని కోరుకుంటున్నాను. నా కుటుంబానికి మీరు తోడుండాలని జగనన్న కోరుకుంటున్నానమ్మా.